రామా, అంబరీషుడు ఆ రుచీకుడి యొక్క రెండవ కుమారుడైనటువంటి సునస్సేపుడిని రథం మీద ఎక్కించుకున్నాడు, బయలుదేరాడు. అయోధ్యానగరానికి బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం అయింది. ఎండ మండిపోతోంది. పుష్కర తీరానికి వచ్చాడు. అక్కడ ఆ మహారాజు విశ్రాంతి తీసుకోవడానికని ఒక్క క్షణం ఆగాడు. ప్రాణం పోతోంది అనే దిగులుతో సురసేపుడు ముఖాన కళా కాంతులు అనేవి లేకుండా పోయినాయి. మొహం వాడిపోయింది. చాలా విచారగ్రస్తుడయ్యాడు. తండ్రేమో పెద్ద కుమారుని ఇవ్వనన్నాడు, తల్లేమో ఆఖరి కుమారుని ఇవ్వను అన్నది. ఆ మాటలు విన్నటువంటి సునసేపుడు తనకి తానుగా వచ్చి, నన్ను తీసుకెళ్లు మహారాజా అన్నాడు. అంటమైతే అన్నాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు తన ప్రాణాలు కాస్త పోయే పరిస్థితి ఏర్పడింది. దాంతో భయపడుతూ ఉన్నాడు ఈ సునసేపుడు. అందులో ప్రయాణం వల్ల బాగా అలసిపోయాడు. దాహం వేస్తోంది. నీళ్లు తాగుదామని నది దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో మిగిలినటువంటి ఋషులతో కూడా కలిసి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ విశ్వామిత్ర యొక్క ఆశ్రమం కనిపించింది. చూశాడు సునసేపుడు. విశ్వామిత్రుడు సామాన్యమైన వాడు కాదు. ఈ నదీ తీరంలో ఇక్కడే ఉన్నాడు. ఆయన అనుచరులైనటువంటి ఋషులతో సహా కలిసి ఇక్కడే ఉన్నాడు. పరిగెత్తుకుంటూ పోయి విశ్వామిత్రుడి యొక్క 2 పాదాలు పట్టుకున్నాడు. ఓ మహర్షి, నా తల్లిదండ్రులు నన్ను యజ్ఞ పశువుగా అంబరీష మహారాజుకి అమ్మేశారు. ఇప్పుడు నాకు తల్లి గాని, తండ్రి గాని, గురువు గాని, దేవుడు గాని అన్నీ నువ్వే. సర్వస్వము నువ్వే. నువ్వు అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడివి, దయామయుడివి. అడిగినవాడు ఏది అడిగినప్పటికీ కూడా కాదు అనకుండా ఇచ్చే స్వభావం కలిగినటువంటి వాడివి నువ్వే. ఇప్పుడు నా ఆయువు తీరబోతోంది. అయితే నాకు చచ్చిపోవాలని లేదు, జీవించాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. నేను జీవించడం కూడా నా కోసం కాదు, ఈ లోకంలో సుఖాలు అనుభవించడం కోసం జీవించాలి అని నేను అనుకోవటం లేదు. అది కాదు నాకు కావాల్సింది. తపస్సు చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అందుకే నేను జీవించాలి అని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి నన్ను నువ్వు రక్షించాల్సింది అన్నాడు. విన్నాడు విశ్వామిత్రుడు. సరే, సునసేపుడిని ముందు ఓదార్చాడు. తన యొక్క కుమారులను పిలిచాడు. విశ్వామిత్రుడికి ఇప్పుడు 4 కుమారులు ఉన్నారు. వాళ్ళని పిలిచారు. ఓ కుమారులారా, మీరు నాకు కుమారులుగా జన్మించినందుకు రుణం తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇడుగునయ అయిన సునసేపుడు అంబరీష మహర్షికి, ఆ అంబరీషుడు కూడా సామాన్యుడు కాదు, ఆయన మహర్షి లాంటి వాడే. అంబరీషుడు పరమ ధార్మికుడు, మహాభక్తుడు. భాగవతంలో అంబరీష చరిత్ర అని చెప్పేసి మనకి ప్రత్యేకంగా ఒక ఘట్టమే ఉంది, చూడండి. అంబరీషుడు ఏకాదశి వ్రతం చేస్తాడు. అలా ఏకాదశి వ్రతం చేసినప్పుడు దుర్వాసుడు వచ్చాడు అక్కడికి. దుర్వాసుడిని భోజనానికి రమ్మన్నాడు. ఆ దుర్వాసుడు అలా పోయి సముద్రంలో కూర్చుంటాడు, నదీ తీరంలో కూర్చుంటాడు, స్నానం చేస్తున్నాడు. బయటికి ద్వాదశ గడియలు వెళ్లిపోతూ ఉన్నాయి.
ఎంతకీ నిమ్మం బయటికి రాడు. సంవత్సరం పాటు వ్రతం చేశాడు ఈ అంబరీషుడు. ఆ వ్రతం యొక్క ఫలితం కాస్త పూర్తిగా పాడైపోతుంది, ఫలితం తగ్గకుండా పోతుంది. అందుకని చెప్పేసి మిగిలినటువంటి పండితుల యొక్క సలహా మేర ఈయన కాసిన నీళ్లు మాత్రం తాగాడు. అలా నీళ్లు తాగినందుకు దుర్వాసుడు చాలా కోపించాడు. అంబరీషుడి మీద బ్రహ్మాండమైనటువంటి ఒక శక్తిని వదిలిపెట్టాడు. అప్పుడు విష్ణుమూర్తి ఈయనకి ఇచ్చినటువంటి ఆ చక్రాయుధం ఈ అంబరీషుడిని రక్షించింది. దుర్వాసుడు ముల్లోకాల్లోనూ తిరిగాడు రక్షణ కోసం. ఎవ్వరూ కూడా రక్షణ కల్పించాల. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు దుర్వాసుడు. అయినప్పటికీ శ్రీ మహావిష్ణువు కూడా నేనేం చేయలేను, మళ్లీ వెళ్లి ఆ అంబరీషుడి కాళ్లే పట్టుకోమన్నాడు. తిరిగి మళ్లీ అంబరీషుడి దగ్గరికి వచ్చాడు దుర్వాసుడు. అప్పుడు ఈ అంబరీషుడు దుర్వాసుడిని క్షమించి భోజనం పెట్టి పంపించాడు. కాబట్టి ఈ అంబరీషుడు సామాన్యమైన వాడు కాదు. ఈయన పెద్ద మహర్షి లాంటి వాడు, ఈయన రాజర్షి. సరే, ఇప్పుడు ఈ విశ్వామిత్రుడు తన కుమారులకి చెబుతూ ఉన్నాడు, నాయనలారా, ఈ అంబరీషుడు ఒక యాగం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞ పశువుని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. యజ్ఞ పశువు దొరకపోవడం చేత ఈయన రుచీకుడు కుమారుడైనటువంటి ఈ సునసేపుణ్ణి నర పశువుగా తీసుకుని వచ్చాడు. ఈ బాలుడేమో తనకి జీవించాలని కోరికగా ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ సునసేపుడు బదులుగా అంబరీషుడి దగ్గరికి యజ్ఞ పశువుగా వెళ్ళండి, ఈ బాలుణ్ణి రక్షించండి అన్నాడు. ఈ బాలుణ్ణి బతికించండి. మీరు గనక ఎవరైనా ఈ సునసేపుడు స్థానంలో గనక అంబరీషుడి వెంట వెళ్ళినట్లయితే ఈ బాలుడు జీవిస్తాడు. కాబట్టి ఎవరైనా సరే మీలో ఒకళ్ళు ఈ పని చేయండి అన్నాడు. ఆ మాట విన్నారు విశ్వామిత్రుడి యొక్క కుమారులు. తండ్రి, ఇదెక్కడ కోరిక నీకు? ఎవరైనా తమ సొంత బిడ్డల్ని వదిలిపెట్టి పరాయి బిడ్డల కోసం పాకులాడతారా? ఇది ఎక్కడన్నా జరుగుతుందా అసలు? నువ్వేం చెబుతూ ఉన్నావు? ఆ సునసేపుడు ప్రాణాలు రక్షించడం కోసం మమ్మల్ని బలి పెడతావా? ఇది ఏమన్నా నీకు ధర్మంగా ఉన్నదా అన్నారు. కుమారులు చెప్పినటువంటి మాటలు వినేటప్పటికీ విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చింది. సామాన్యమైన కోపం రాలేదు, కళ్ళెర్ర చేశాడు. తండ్రికి ఎదురు తిరగకూడదు అనేటటువంటి భయం కూడా లేదు మీకు. నేను చెప్పినటువంటి మాటకు మీరు ఎదురు చెబుతూ ఉన్నారు. అంతేకాదు, ధర్మహితంగాను దారుణంగాను మాట్లాడుతూ ఉన్నారు. నేను చేయమన్నటువంటి పని మీరు చేయటం లేదు. ధర్మాన్ని వదిలిపెట్టేశారు. ధర్మరహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి నాకు మీ మీద చాలా కోపం వస్తోంది. మీరు కూడా ఆ వశిష్ఠుడి యొక్క కుమారుల్లాగా ముష్టికులైపోయి కుక్క మాంసం తింటూ ఈ భూమి మీద చాలా కాలం బతికి ఉండండి అని శాపం పెట్టాడు. కన్న కుమారులకే శాపం పెట్టాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ సునసేపుడిని ఎలా రక్షించడం? సునసేపుడి వైపు చూశాడు. అరే నాయనా, నీకు నేను 2 మంత్రాలు ఉపదేశిస్తాను. ఈ అంబరీషుడిని తీసుకెళ్లి ఆ యజ్ఞవాటికలో యూపస్తంభానికి కట్టేస్తాడు.
అప్పుడు నేను చెప్పినటువంటి ఈ 2 మంత్రాలు కూడా నువ్వు జపం చేస్తూ ఉండు. ఇలా గనుక నువ్వు జపం చేసినట్లయితే ఇంద్రుడు ఉపేంద్రుడు వాళ్ళిద్దరూ కూడా ప్రీతి చెందుతారు. ముందు వాళ్ళిద్దరూ నిన్ను రక్షిస్తారు. నువ్వు సుఖంగా బతికి ఉంటావు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ మాట వినేటప్పటికీ సునసేపుడికి చాలా ఆనందం కలిగింది. విశ్వామిత్రుడు 2 మంత్రాలు చెప్పాడు ఈ సునసేపుడికి. అప్పుడు ఈ సునసేపుడు పరిగెత్తుకుంటూ అంబరీషుడి దగ్గరికి వెళ్ళాడు. అంబరీషుడు రథంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అక్కడ మహారాజా, కాలం మించిపోతూ ఉన్నది, మనం దబ్బునండి పోదాం ఇక్కడి నుంచి, పదండి. మీరు వెంటనే వెళ్లిపోయే యజ్ఞం కాస్త పూర్తి చేయాలి, ముందు పదండి ఇక్కడి నుంచి అన్నాడు. అంబరీషుడు కూడా మహదానందంతో అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ రకంగా అంబరీషుడు రాజ్యానికి వెళ్లిపోయాడు. వెళ్లిపోయి యజ్ఞశాలలో ప్రవేశించాడు. యజ్ఞం చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు సునసేపుడికి అలంకారాలు చేశారు. ఈయన్ని స్నానం చేయించారు. మంచి బట్టలు కట్టారు. ఒంటి నిండా పసుపు గంధం పూశారు. కుంకుమలు పెట్టారు. దివ్యమైనటువంటి పూల మాలలు ఇతని ఒంటి నిండా అలంకరించారు. యజ్ఞ పశువు కదా, అందుకని వివిధమైనటువంటి అలంకారాలు చేశారు. సుగంధ లేపనాలు ఒంటి నిండా పూశారు. యూపస్తంభానికి కట్టేశారు. ఇప్పుడు కదలిక లేకుండా అట్లా యూపస్తంభానికి కట్టుబడి ఉన్నాడు ఈ సునసేపుడు. భారం అంతా విశ్వామిత్రుడి మీద వేశాడు. విశ్వామిత్రుడు ఉపదేశించినటువంటి 2 మంత్రాలు కూడా ఈయన జపం చేస్తూ ఉన్నాడు. దాంతో విశ్వామిత్రుడు చెప్పినట్టుగానే ఇంద్రుడు ఉపేంద్రుడు ఇద్దరు కూడా మహా ఆనందించారు. అక్కడికి వచ్చారు. వచ్చి ఈ సునసేపుణ్ణి దీర్ఘాయుష్గా ఉండవలసింది అని చెప్పేసి దీవించారు. అంటే సునసేపుడికి ఇక్కడ ఈ యజ్ఞంలో ఇతను చంపబడడు. మరి యజ్ఞ పశువుని గనక సంహరించకపోయినట్లయితే యజ్ఞం ఏమవుతుంది? అంబరీషుడి పరిస్థితి ఏమిటి ఇప్పుడు? అందుకని అంబరీషుడికి యజ్ఞ ఫలితం వచ్చేటట్టుగాను, ఈ సునసేపుడికి దీర్ఘాయుష్ ఉండేటట్టుగాను ఇద్దరిని కూడా ఆశీర్వదించారు. ఈ రకంగా ఈ సునసేపుడు విశ్వామిత్రుడి యొక్క దయ వల్ల బయటపడ్డాడు. అతని గణం కాస్త గడిచిపోయింది. ఇప్పుడు ఈ విశ్వామిత్రుడు ఈ పుష్కర తీర్థం దగ్గర అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు మిగిలినటువంటి దేవతలందరినీ కూడా వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు. విశ్వామిత్రుడిని చూసి, విశ్వామిత్రా, నీకు శుభం జరుగుతుంది. ఇంతవరకు నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా గుర్తించాను నేను. ఇప్పుడు నిన్ను ఒక ఋషిగా పరిగణిస్తూ ఉన్నాను అన్నాడు. గతంలో దక్షిణ దిక్కుగా అక్కడ తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి నిన్ను రాజర్షిగా గుర్తించాను అన్నాడు. ఇప్పుడు పడమటి దిక్కుకు వచ్చి తపస్సు చేస్తూ ఉన్నాడు ఈయన. బ్రహ్మదేవుడు ఇన్ని ఋషిగా గుర్తించాను అన్నాడు. విశ్వామిత్రుడికి ఏమీ ఆనందం కలగల. తనకు కావాల్సింది ఋషిత్వం కాదు, తాను బ్రహ్మ ఋషి అని అనిపించుకోవాలి. మళ్లీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. చాలా కాలమైంది. ఒక రోజున ఆ పుష్కర తీర్థంలో మేనక అనే అప్సరస కనిపించింది.
ఈ అప్సరస అక్కడ జలకాలాడుతూ ఉన్నది. చూశాడు. విశ్వామిత్రుడి యొక్క మనస్సులో నిలవలేదు. ఆ మేనక యొక్క అందాన్ని చూస్తూ ఉన్నాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. మేనక, నీకు నేను స్వాగతం చెబుతూ ఉన్నాను. నువ్వు నా ఆశ్రమంలోకి వచ్చి నాతో పాటే ఉండు, నీకు శుభం జరుగుతుంది అన్నాడు. నేను నువ్వంటే ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు నన్ను ఏలుకోవలసింది అంటూ బతిమాలాడు. అడిగినవాడు విశ్వామిత్రుడు. చాలా గొప్పవాడు. సరేనంది మేనక. 10 సంవత్సరాల కాలం ఈ విశ్వామిత్రుడితో ఆ మేనక ఉంది. ఈ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ సమయంలోనే విశ్వామిత్రుడికి మేనకకి వాళ్ళకి పిల్లలు కూడా కలిగారు. ఆ తరువాత ఈ మేనక కాస్త అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు చూసుకున్నాడు ఒక్కసారి విశ్వామిత్రుడు. ఏమైంది? 10 సంవత్సరాల కాలం ఏమైపోయింది? తాను చేసినటువంటి తపస్సు చాలా వరకు నిరుపయోగం అయిపోయింది. ఆలోచించాడు, చాలా దుఃఖించాడు, చాలా విచారించాడు. తాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసినటువంటి తాను, అన్నీ తెలిసినటువంటి తాను అప్సరస యొక్క మోహంలో పడ్డాడు. తన తపస్సు కాస్త కాలం కాస్త వృధా చేసుకున్నాడు. తన యొక్క తపస్సు చెడగొట్టడం కోసమే దేవతలు ఈ మేనకని ఇక్కడికి పంపించారు అని తెలుసుకున్నాడు. కేవలం ఈ మోహానికి లొంగిపోవటం వల్ల 10 సంవత్సరాల కాలం వ్యర్థమైపోయింది అనుకున్నాడు. చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఆ మేనకని కాస్త వదిలించుకున్నటువంటి విశ్వామిత్రుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసినట్లయితే విగ్రహం అనేది వస్తోంది, నేను ఇంద్రియాలని జయించలేకపోయాను, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోవటమే చాలా మంచిది అనుకున్నాడు. అక్కడి నుంచి వదిలిపెట్టేశాడు. ఇంద్రియాలు జయించాలి అనేటటువంటి కోరికతో హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కౌశికీ నదీ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాలు గడిచింది. మహోగ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకి దేవతలందరూ కూడా భయపడిపోయారు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. బ్రహ్మదేవ, విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉన్నాడు రా ముందు. లోకాలన్నీ కూడా గడాగడా వణికిపోతూ ఉన్నాయి. ఆ తపస్సు నుంచి వచ్చేటటువంటి అగ్ని జ్వాలలకి లోకాలన్నీ కూడా భస్మమైపోయేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ముందు బయలుదేరి రావాల్సింది అన్నారు. బ్రహ్మదేవుడు బయలుదేరి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. విశ్వామిత్ర, నువ్వు మహోగ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నావు, నేను చాలా మెచ్చుకుంటూ ఉన్నాను. ఇక నుంచి నిన్ను మహర్షిగా భావిస్తాను అన్నాడు. ఇప్పుడు 3వ మెట్టు ఎక్కాడు చూడండి. ముందేమో రాజర్షి, తర్వాత ఋషి, ఇప్పుడు మహర్షి అయ్యాడు. కానీ విశ్వామిత్రుడు ఏమాత్రం సంతోషించలా. బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. చేసి, స్వామి, నేను మహర్షి అయ్యాను అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు, బాగానే ఉంది, నేను జితేంద్రుని అయ్యానా లేదా అన్నాడు. ఆ మాటలు విని నవ్వేశాడు బ్రహ్మదేవుడు. విశ్వామిత్ర, నువ్వు ఇంకా జితేంద్రుడివి కాలేదయ్యా, నువ్వు ఇంద్రియాలను జయించాలి అంటే ఇంకా చాలా కాలం తపస్సు చేయాలి అన్నాడు. విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఈసారి 2 చేతులు పైకెత్తి ఏ రకమైనటువంటి ఆధారము కూడా లేకుండా కేవలము వాయుభక్షణ మాత్రమే చేస్తూ, వేసవి కాలంలో
4 దిక్కుల అగ్నిహోత్రాలు ఉంచుకుని పైన సూర్యుడు వేడిగా మండిపోతూ ఉన్నాడు. అంటే పంచాగ్ని మధ్యంలో ఉండి తపస్సు చేస్తూ ఉన్నాడు వేసవి కాలంలో. అలాగే శీతాకాలంలో ఏ రకమైనటువంటి ఆచ్ఛాదన లేకుండా, అలాగే చలిలో, వర్షాకాలంలో పీకెలో నీళ్లలో దిగి అలా తపస్సు చేస్తూ ఉన్నాడు. మహా తీవ్రమైనటువంటి తపస్సు అనేక వేల సంవత్సరాలు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తూ ఉన్నటువంటి ఈ దారుణమైనటువంటి తపస్సుకి దేవతలందరూ కూడా కలవరపడిపోయారు. మళ్ళీ ఇప్పుడు దేవేంద్రుడు రంభను పిలిచి, ఓ రంభ, నువ్వు దేవకార్యం చేయాలి. విశ్వామిత్రుడు ఈ హిమాలయ పర్వత ప్రాంతంలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు. ఆ విశ్వామిత్రుడి యొక్క తపస్సును చెడగొట్టవలసింది అన్నాడు. ఇంద్రుడి మాటలు విన్నది రంభ. మహాప్రభు, నన్ను అనుగ్రహించండి, నన్ను కరుణించండి. విశ్వామిత్రుడు సామాన్యమైన వాడు కాదు. నేను గనక అక్కడికి వెళ్ళినట్లయితే నన్ను కాస్త శాపం పెట్టేస్తాడు. కాబట్టి నేను వెళ్ళను అంది. నీకేం భయం లేదు, నీ పక్కన నేనుంటాను. ఇంకో పక్కన మన్మధుడు ఉంటాడు. దేవతలందరూ కూడా నీకు సహాయంగానే ఉంటారు. నువ్వు బయలుదేరు అన్నాడు. సరే, ఎంతైనా చెబుతూ ఉన్నటువంటి వాడు దేవరాజు. తాను ఇంద్రుడి కొలువులో కేవలం అప్సరస, అంతే, చేయగలిగిందేం లేదు. మనోహరమైనటువంటి రూపంతో విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి బయలుదేరింది రంభ. ఆ కౌశికీ నదిలో జలకాలాడుతూ ఉన్నది. చెప్పినట్టుగానే దగ్గరలోనే ఉన్నారు ఇంద్రుడు, ఈ మన్మథుడు ఇద్దరు కూడా. రంభ జలకాలాడుతోంది. విశ్వామిత్రుడు కళ్ళు తెరిచేటప్పటికీ ఆ నదిలో నుంచి బయటికి వచ్చింది రంభ. మహా అందంగా కనిపిస్తూ ఉన్నది. చూశాడు విశ్వామిత్రుడు. మళ్లీ తన తపస్సును పాడు చేయటం కోసం అని చెప్పి దేవతలు ఇంకో పన్నాగం పన్నారు అనే మాట తెలుసుకున్నాడు. వెంటనే, ఓసి దౌర్భాగ్యురాలా, కామక్రోధాలన్నీ కూడా జయించాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. నా తపస్సు పాడు చేయటం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు, కాబట్టి నువ్వు వెంటనే ఇక్కడ బండరాయి అయిపోవలసింది అని చెప్పి శాపం పెట్టాడు. అయితే మరుక్షణంలోనే చాలా బాధపడ్డాడు. నేను జితేంద్రియుణ్ణి కావాలి అని కదా తపస్సు చేస్తూ ఉన్నాను. మరి నేను అనవసరంగా ఈ రంభని శాపం పెట్టి నాకున్నటువంటి తపశ్శక్తిని చాలా వరకు వ్యర్థం చేసుకున్నాను. దేవతలు నన్ను మోసం చేస్తున్నారు కాబట్టి ఈ రంభ బారి నుంచి బయటపడాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ రకంగా చేశాను అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ దేవతలు చేసినటువంటి మోసానికి నేను మళ్లీ గురయ్యాను. నేను జితేంద్రియుని కాలేదు. దాంతో కోపం వచ్చింది. నా తపస్సు కాస్త చాలా వరకు వ్యర్థమైపోయింది. ఈ రకంగా బాధపడ్డాడు. సరే, మరి రంభకి మళ్లీ శాప విమోచనం కూడా చెప్పాడు. ఓ రంభ, చాలా గొప్పవాడు, తపస్సంపన్నుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు నేను పెట్టినటువంటి శాపం నుంచి నిన్ను ఉద్ధరిస్తాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ రకంగా ఈ విశ్వామిత్రుడు రంభని శాపం పెట్టాడో అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఇంద్రుడు, ఈ మన్మథుడు ఇద్దరు కూడా పారిపోయారు. వాళ్ళెవరూ కంటికి కూడా కనిపించలేదు. రంభ మాత్రం సెలైపోయింది. సరే, ఇప్పుడు తనకి తెలిసింది కోపాన్ని మాత్రం జయించలేదు అన్న విషయం. ఈ కోపం వల్ల తపోబలం అనేది చాలా వరకు మళ్లీ తగ్గిపోయింది.
చాలా దుఃఖించాడు. అరిషడ్ వర్గాన్ని జయించలేకపోయాను అని చాలా బాధపడ్డాడు. మనశ్శాంతి లేకుండా పోయింది. చాలా దుఃఖించాడు. ఈసారి దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఎవరు వచ్చి ఏ రకంగా తనని రెచ్చగొట్టినప్పటికీ, తనని ప్రలోభ పెట్టినప్పటికీ కోపం మాత్రం తెచ్చుకోకూడదు. ఇలా నిశ్చయం చేసుకున్నాడు. మెదలకుండా ఉండాలి, అలాగే చూస్తూ ఉండాలి, శాంతం వహించాలి అనుకున్నాడు. జితేంద్రియుడయ్యేదాకా ఈ శరీరాన్ని శుష్కింపజేయాలి అంతే. ఇలా అనుకున్నటువంటి వాడు బ్రహ్మర్షి అయ్యే వరకు ఏ రకమైనటువంటి ఆహారము తీసుకోకూడదు, పానీయం తాక్కూడదు, అంటే అన్నం తినకూడదు, నీళ్లు తాక్కూడదు. తన శరీరంలో ఊపిరాడుతూ ఉన్నంత వరకు తపస్సు చేయాల్సిందే. ఇలా నిశ్చయం చేసుకున్నాడు. అలా నిశ్చయం చేసుకున్నటువంటి వాడు ఇప్పుడు ఆ హిమాలయ పర్వత ప్రాంతంలో కూడా ఇక్కడ వదిలేశాడు. అంటే దక్షిణ దిక్కు పనికి రాలేదు, పడమర దిక్కు పనికి రాలేదు, ఉత్తరం దిక్కు పనికి రాలేదు. ఇక తూర్పు దిక్కుగా వెళ్ళాడు. అక్కడ మౌనవ్రతం ప్రారంభించాడు ముందు. అలా ఘోరమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కోపం అనేది లేకుండా ఉండాలి అని సంకల్పించుకున్నాడు. బ్రహ్మాండమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎటువంటి విఘ్నాలు ఎదురొచ్చినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి చలనము లేకుండా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా నియమనిష్టలతో ఏ రకమైనటువంటి ప్రలోభానికి కూడా లొంగకుండా అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన తపోవ్రతం అనేది పూర్తయిపోయింది. భోజనం చేయడానికి కూర్చున్నాడు ఒక రోజున. అంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. మాట్లాడకుండా తాను తినబోతూ ఉన్నటువంటి ఆ ఆహారాన్ని కాస్త ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఆ వచ్చినటువంటి ఈ బ్రాహ్మణుడు విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి ఆహారం పూర్తిగా తినేసి వెళ్లిపోయాడు. అయినప్పటికీ విశ్వామిత్రుడు ఏమాత్రం కోపం తెచ్చుకోలా. మళ్లీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మహోగ్రమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన శరీరంలో నుంచి పొగలు మంటలు బయలుదేరినాయి. ఇవన్నీ కూడా ముల్లోకాలకి వ్యాపించినాయి. ఈ జగత్తంతా కూడా దగ్ధమైపోతూ ఉన్నది అనిపిస్తూ ఉన్నది. ఆయన తపో అగ్నికి దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యగణాలన్నీ కూడా గడగడలాడిపోతూ ఉన్నాయి. అందరూ నిశ్చేష్టులైపోయారు. అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి, ఓ దేవా, విశ్వామిత్రుణ్ణి అనేక విధాలుగా మేము ప్రలోభపెట్టి చూశాం, కోపం తెప్పించడానికి కూడా ప్రయత్నం చేశాం. కానీ ఆయన ఏమాత్రం చెల్లించడల్లా. ఏం చేసినప్పటికీ కూడా ఆయనలో ఏ రకమైనటువంటి కదలిక లేదు. ఇప్పుడు ఆయనలో ఏ రకమైనటువంటి దోషము కూడా కనిపించడం లేదు. కాబట్టి ఆయన ఏ కోరికైతే కోరుతూ ఉన్నాడో ఆ కోరికను మీరు చెల్లించవలసింది. ఇలా గనక మీరు ఆయన కోరిక తీర్చకపోయినట్లయితే ఆయన ఇంకా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సు నుంచి వచ్చేటటువంటి అగ్నికి ఈ జగత్తంతా కూడా మాడి మసైపోతుంది ఇకను. కాబట్టి మీరు వెంటనే వెళ్లిపోయి ఆ విశ్వామిత్రుడి యొక్క కోరిక తీర్చండి. ఇప్పటికే సముద్రాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉన్నాయి. ఈ భూమి అంతా కూడా వణికిపోతూ ఉన్నది. కాబట్టి ఏ రకంగా అయినా సరే మీరు వెళ్లి ముందు ఆ విశ్వామిత్రుడి యొక్క కోరికలు తీర్చండి, ఆయనతో ఆ తపస్సు ఆపించండి అన్నారు. ఆ మాటలు విన్నాడు ఈ బ్రహ్మదేవుడు. సరే, దేవతలందరినీ వెంటబెట్టుకుని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు.
ఓ బ్రహ్మర్షి అన్నాడు. విశ్వామిత్రుడు పరమాశ్చర్యంగా కళ్ళు తెరిచి చూశాడు. మళ్ళీ చెప్పాడు ఈ బ్రహ్మదేవుడు, ఓ బ్రహ్మర్షి, నీ తపస్సుకు మేమంతా కూడా చాలా ఆనందించాం. ఇప్పుడు నువ్వు బ్రాహ్మణుడవయ్యావు అన్నాడు. ఈ విశ్వామిత్రుడు జన్మతః క్షత్రియుడు. తపస్సు చేసి బ్రహ్మత్వాన్ని పొందాడు. అందుకే చెబుతూ ఉన్నాడు, ఇప్పుడు నువ్వు బ్రాహ్మణుడవయ్యావు అంటూ ఉన్నాడు. ఓ బ్రహ్మర్షి, నీకు నేను, ఈ మరుద్గణాలు, ఈ దేవతలు అందరూ కూడా దీర్ఘాయుష్ను ప్రసాదిస్తూ ఉన్నాము. ఇక నువ్వు సుఖంగా జీవించవలసింది, ఈ తపస్సును చాలించు ఇంకలే అన్నాడు. విశ్వామిత్రుడు మహదానందం చెందాడు. బ్రహ్మదేవుడికి, మిగిలినటువంటి దేవతలకి అందరికీ కూడా నమస్కారం చేశాడు. ఓ బ్రహ్మదేవా, నాకు బ్రాహ్మణత్వాన్ని అనుగ్రహించావు నువ్వు, నేను కృతార్థుణ్ణి. అయితే ఓంకారం, వషట్కారం, వేదాలు ఇవన్నీ కూడా నా స్వాధీనం కావాలి. నేను వాటిని ఇతరులకి ఉపదేశం చేసేటటువంటి అధికారం కూడా నాకు కావాలి. ఇవి కూడా నువ్వు నాకు ఇవ్వాల్సింది అన్నాడు. దేవా, అంతకన్నా ముఖ్యమైనటువంటి కోరిక ఇంకోటి ఉంది. వశిష్ఠ మహర్షి చాలా గొప్పవాడు. మంత్రశాస్త్రంలో ఆయన్ని మించినటువంటి వాడు ఎవడూ కూడా ఈ లోకంలో లేడు. కాబట్టి ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను బ్రహ్మర్షి అని సంబోధించాలి. ఇది నా కోరిక. ఆయన గనక అలా నా దగ్గరికి వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలవకపోతే నేను ఈ తపస్సు సాధించను, ఇంకా నేను తపస్సు చేస్తూనే ఉంటాను అన్నాడు. చూడండి, ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి నీ తపస్సు మెచ్చుకున్నానయ్యా, నువ్వు ఇంకా నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అంటే అలా ఒప్పుకోలేదు. ఈయన 2 కోరికలు కోరాడు. ఓంకారం, వషట్కారం, వేదాలు ఇవన్నీ కూడా తన స్వాధీనం కావాలి అన్నాడు ముందు. అంటే ఈ ఓంకారాన్ని, వషట్కారాన్ని, వేదాల్ని తాను ఇంకొకళ్ళకి ఉపదేశించేటటువంటి అర్హత కూడా తనకి కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సరే అలాగేను అన్నాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు తనకి చిరకాల శత్రువైనటువంటి వాడు ఉన్నాడు ఆ వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడి మీద కోపంతోనే ఇప్పుడు ఈయన తపస్సు చేస్తూ ఉన్నాడు. అందుకనంటూ ఉన్నాడు, ఇప్పుడు ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని సంబోధిస్తే నేను ఎక్కడి నుంచి లేస్తాను, లేకపోతే లేవనన్నాడు. దేవతలందరూ అప్పుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్లారు. ఆయన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఆ వశిష్ఠుడు, ఓ విశ్వామిత్ర, బ్రహ్మదేవుడు, దేవతలు చెప్పినట్టుగా నువ్వు బ్రహ్మర్షివి. బ్రహ్మర్షికి ఉండేటటువంటి అధికారాలు అన్నీ కూడా నీకుంటాయి. బ్రహ్మర్షి అనేటటువంటి వాడికి ఏ అధికారాలైతే ఉన్నాయో అవన్నీ నీకు కూడా ఉంటాయి అన్నాడు. ఆ మాటలు విని మహదానందం చెందాడు ఇప్పుడు ఈ విశ్వామిత్రుడు. తాను నిజంగా బ్రహ్మర్షి అయ్యాడు. దేవతలందరూ కూడా వెళ్లిపోయారు. అప్పుడు ఈ విశ్వామిత్రుడు, చూడండి, ఈయనలో క్షాత్రం అనేది పూర్తిగా పోయింది. ఈయన బ్రాహ్మణుడైపోయాడు, బ్రహ్మర్షి అయిపోయాడు. విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని ఉచిత రీతిన సత్కరించి వీడ్కోలు చెప్పాడు. ఆ వశిష్ఠుడి మీద కోపంతోనే తపస్సు చేశాడు ఈయన. ఇప్పుడు ఆ కోపతాపాలన్నీ పోయినాయి. వశిష్ఠుడిని ఉచిత రీతిన గౌరవించాడు. ఆ తర్వాత వశిష్ఠుడు కూడా
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మహా తపస్సంపన్నుడైనటువంటి ఈ విశ్వామిత్రుడు భూలోకం అంతా తిరిగాడు. ఈ విషయం అంతా జనక మహారాజు ఆస్థానంలో అక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్రుడికి జనకుడి యొక్క పురోహితుడు గౌతముడు అహల్యల యొక్క కుమారుడైనటువంటి శతానందుడు ఈ రాముడికి వివరిస్తూ ఉన్నాడు. రామ, విశ్వామిత్రుడు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయన చాలా గొప్పవాడు, మహానుభావుడు, మహావీరుడు. ఈయన క్షత్రియుడిగా జన్మించాడు. అలా క్షత్రియుడిగా జన్మించినటువంటి ఈ విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఈ బ్రాహ్మణత్వాన్ని పొందాడు. ఆయన బ్రహ్మర్షి. ఈయన పరమ ధార్మికుడు. ఈయన ఏదో ఒక మహత్తరమైనటువంటి ప్రయోజనాన్ని నీకు అందించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే నిన్ను వెంటబెట్టుకుని ఈ మిథిలా నగరానికి వచ్చాడు. నువ్వు చాలా గొప్పదైనటువంటి ప్రయోజనం పొందబోతూ ఉన్నావు ఈ విశ్వామిత్రుడి దగ్గర అని ఈ రాముడికి వివరించాడు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రుడితో, ఓ బ్రహ్మర్షి, నేను నిజంగా ధన్యుడినయ్యాను. నేను చాలా గొప్పవాడినయ్యాను. నేను పరమ పవిత్రుడినయ్యాను. నేను నీ అంతటి వాడు నా యజ్ఞానికి వచ్చాడు. నీ యొక్క దర్శన భాగ్యం వల్ల ఇప్పుడు నాకు అనేకమైనటువంటి మంచి మంచి విషయాలు తెలిసినాయి. మహత్తరమైనటువంటి నీ యొక్క తపస్సును గురించి నేను పూర్తిగా విన్నాను. నేనే కాదు, ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, మిగిలినటువంటి మహర్షులు అందరూ కూడా నీ యొక్క తపశ్శక్తిని గురించి వినగలిగారు. ఓ మహానుభావ, సూర్యాస్తమానం కాబోతూ ఉన్నది. సాయం సమయంలో చేయవలసినటువంటి ఈ కార్యాలన్నీ కూడా నేను చేయవలసి ఉన్నది. నాకు సెలవు ఇప్పించండి. రేపు ఉదయమే వచ్చి నేను మీ దర్శనం చేసుకుంటాను అని చెప్పి జనకుడు తన యొక్క బంధువులతోనూ పురోహితులతోనూ కలిసి వెనక్కి వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులని, మిగిలినటువంటి ఋషులని అందరినీ కూడా వెంటబెట్టుకుని తన విడిదికి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం తెల్లవారింది. జనక మహారాజు ఉదయం పూట చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాడు. విశ్వామిత్రుణ్ణి, రామలక్ష్మణులని ఇద్దరినీ కూడా మహాగౌరవంగా పిలిపించుకున్నాడు. శాస్త్ర ప్రకారము విశ్వామిత్రుణ్ణి అర్చించాడు. ఆయన్ని గౌరవించాడు. రామలక్ష్మణులను ఇద్దరిని కూడా సన్మానం చేశాడు. అలా చేసి, ఓ మహర్షి, మీకు స్వాగతం. మీ యొక్క ఆజ్ఞ ఏమిటో నాకు చెప్పవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ విశ్వామిత్రుడు, ఓ జనక మహారాజా, వీళ్ళిద్దరూ కూడా దశరథ మహారాజు యొక్క కుమారులు అని నేను మీకు గతంలో చెప్పాను. వీళ్ళిద్దరూ నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ శివధనుస్సును చూడాలి అనే కోరికతో నాతో పాటుగా ఈ మిథిలా నగరానికి వచ్చారు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఆ ధనస్సును గనక ఒక్కసారి వీళ్ళకి చూపించినట్లయితే ఆ ధనస్సును చూసి వీళ్ళు వెళ్లిపోతారు. వాళ్ళ యొక్క పట్టణం అయినటువంటి అయోధ్య నగరానికి తిరిగి వెళ్లిపోతారు. వాళ్ళు నీ దగ్గర ఉన్నటువంటి ఆ శివధనుస్సుని ఒక్కసారిగా వాళ్ళకి చూపించు చాలు, నీకు పరమ శుభం కలుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు జనకుడు అంటూ ఉన్నాడు, స్వామి, ఆ ధనస్సును చూపబోయే ముందు నేను ఒక్క మాట చెప్తాను. మా వంశంలో నిమి చక్రవర్తి తర్వాత
6వ తరంలో దేవరాతుడు అనేటటువంటి మహారాజు ఆయన రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయనకి దేవతలు ఈ శివధనుస్సుని కానుగ్గా ఇచ్చారు. పూర్వకాలంలో శివుడు దక్షయజ్ఞాన్ని చేసేటటువంటి ఆ సమయంలో దేవతల మీద కోపం వచ్చి ఈ విల్లునే ఎక్కుబెట్టి, ఓ దేవతలారా, ఈ యజ్ఞంలో నేను అడిగినప్పటికీ మీరు ఆవిర్భాగాన్ని నాకు ఇవ్వకుండా చేశారు. అందువల్ల ఇప్పుడు ఈ విండితో మీ అందరి తలకాయలు కూడా నరికేస్తాను అన్నాడు. దాంతో దేవతలందరూ కూడా శివుణ్ణి పరిపరి విధాలా ప్రార్థన చేశారు. అప్పుడు ఆ శంకరుడు వాళ్ళకి ప్రసన్నమై తన చేతిలో ఉన్నటువంటి ఆ ధనస్సుని దేవతలకు ఇచ్చేశాడు. ఈ రకంగా ఆ శివధనుస్సు దేవతల దగ్గరికి వచ్చింది. ఆ దేవతలు ఆ ధనస్సుని ఈ దేవరాతుడికి కానుగ్గా ఇచ్చారు. అప్పటి నుంచి ఈ శివధనస్సు మా ఇంట్లోనే ఉంటూ ఉంది. నేను ఒకసారి యజ్ఞం చేయాలి అని ఆలోచించి భూమిని దున్నుతూ ఉంటే నాగలి చాలులో నుంచి ఒక ఆడపిల్ల దొరికింది. నాగలి చాలులో నుంచి దొరికింది కాబట్టి దానికి సీత అని నామకరణం చేశాను. అల్లారు ముద్దుగా నేను పెంచుకుంటూ ఉన్నాను. ఆ పిల్ల పెరిగి పెద్దదయింది. ఈవిడ అయోనిజ కాబట్టి ఆ పిల్లని మహావీరుడైనటువంటి రాకుమారుడికి ఇచ్చి వివాహం చేయాలి అని నేను సంకల్పించాను. ఇప్పుడు ఆ కన్యను వివాహం చేసుకోవాల్సినటువంటి వాడు, వివాహం చేసుకునేటటువంటి వాడు ఈ శివధనుస్సును ఎక్కుపెట్టాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ రకంగా ఇప్పుడు ఈవిడ వీర్యశుల్క అంటే వీరుడికి మాత్రమే ఈ కన్యని ఇచ్చి వివాహం చేస్తాను నేను. అక్కడ వీర్యశుల్కం ఏమిటి అని చాలా మంది నన్ను అడిగారు. అడిగితే చెప్పాను నేను, ఈ శివధనుస్సుని లేవనెత్తగలిగినటువంటి వాడు, ఎక్కుపెట్టగలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడికి నా కుమార్తె అయినటువంటి ఈ సీతనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాను. ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది రాజకుమారులు వచ్చి ఈ శివధనుస్సుని ఎత్తడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్లలో ఎవరూ కూడా శివధనుస్సుని ఎత్తలేకపోవడం కాదు, కనీసం దాన్ని అటు ఇటు కదపడానికి కూడా ఆసక్తులైపోయారు. ఎవరు కదపలేక కూడా పోయారు. వాళ్ల వల్ల కాలేదు. వాళ్ళ చేతకానితనానికి నేను నవ్వుకున్నాను. అంతేగాని వాళ్ళకి ఈ సీతనిచ్చి వివాహం చేయాలి అని నేను అనుకోలేదు. అయితే వాళ్ళ యొక్క పరాక్రమాన్ని నేను సంశయిస్తూ ఉన్నానని, వాళ్ళని అవమానించాను అని వాళ్ళందరికీ కూడా నా మీద కోపం వచ్చింది. ఒకసారి వాళ్ళందరూ కూడా ఏకమై నా మీద యుద్ధానికి వచ్చారు. మిథిలా నగరాన్ని ముట్టడించారు. 1 సంవత్సరం పాటు ఈ ముట్టడి అనేది సాగింది. నా దగ్గర ఉన్నటువంటి సైన్యం చాలా వరకు నాశనం అయిపోయింది. వస్తు సామాగ్రి కూడా చాలా వరకు అయిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. నేను చాలా దిగులు పడిపోయాను. అప్పుడు నేను తపస్సు చేసి దేవతలందరినీ కూడా మెప్పించాను. దేవతలందరూ కూడా సంతుష్టులై నాకు మళ్లీ చతురంగ బలాల్ని అనుగ్రహించారు. దాంతో మిథిలా నగరాన్ని ముట్టడించినటువంటి ఆ శత్రురాజులందరినీ కూడా తరిమి కొట్టాను. ఈ రకంగా వీర్యశుల్కం చెల్లించినటువంటి వాడికి నా కుమార్తె అయినటువంటి సీతనిచ్చి వివాహం చేస్తాను అని నేను భీషణమైన ప్రతిజ్ఞ ఒకటి చేశాను అని ఆ శివధనుస్సు యొక్క కథంతా కూడా చెప్పాడు. చెప్పి, ఓ మహర్షి,
నేను ఆ ధనస్సును చూపిస్తాను. ఇప్పుడు రాముడు గనక ఆ శివధనుస్సును ఎక్కుపెట్టినట్లయితే నా కుమార్తె అయినటువంటి సీతని అతనికి ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు జనక మహారాజు. జనకుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా చాలా శ్రద్ధగా విన్నాడు విశ్వామిత్రుడు. జనక మహారాజా, నువ్వు గనక అలా చెప్పేటట్లయితే ఆ శివధనుస్సును ఇప్పుడే ఈ క్షణంలోనే రాముడికి చూపించు అన్నాడు. అలాగేనో అన్నాడు జనకుడు. ధనుస్సుని యజ్ఞవాటికకి తీసుకురావాలి అని చెప్పేసి మంత్రుల్ని ఆజ్ఞాపించాడు. చూడండి, ఇక్కడి నుంచి సీతా స్వయంవరము అనేటటువంటి ఘట్టం ప్రారంభమవుతూ ఉన్నది. జనక మహారాజు ఇప్పుడు యజ్ఞవాటికలో ఉన్నాడు. అలా యజ్ఞవాటికలో ఉన్నటువంటి జనకుడి దగ్గరికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఇద్దరిని కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. విశ్వామిత్రుడేమో జనకుడిని చూసి, నీ దగ్గర శివధనుస్సు ఉన్నది కదా, అది చూసిపోదామని ఈ పిల్లలిద్దరూ కూడా, రాముడు లక్ష్మణుడు, ఈ రాకుమారులిద్దరూ కూడా వచ్చారు అని చెప్పాడు. జనకుడేమో తన దగ్గర ఉన్నటువంటి ఆ శివధనుస్సును తీసుకురావాల్సింది ఎక్కడికి, ఈ యజ్ఞవాటికకే తీసుకురావాల్సింది అని చెప్పి తన యొక్క మంత్రులకి చెప్పడం జరిగింది. సరే, వీళ్ళందరూ కూడా ఇకను ఆ ధనుస్సును తీసుకురావడానికి మంత్రులు వెళ్లారు. వాళ్ళు అలా వెళ్లినటువంటి ఈ మంత్రులందరూ కూడా మిథిలానగరంలోకి పోయి అక్కడ దాచిపెట్టినటువంటి రాజుగారి యొక్క అంతఃపురంలో పూజా మందిరంలో దాచిపెట్టబడి ఉన్నది ఈ యొక్క శివధనస్సు. అది ఎక్కడ ఉన్నది? 8 చక్రాలు ఉన్నటువంటి ఒక పెద్ద ఇనప భోషాణం మీద పెట్టారు దాన్ని. చాలా పెద్దది ఆ ధనుస్సు, సాక్షాత్తు ఈశ్వరుడిది. అటువంటి ధనస్సుని భరించేటందుకు, దాని యొక్క బరువుని మోసేటందుకు 8 చక్రాలు ఉన్నటువంటి ఒక ఇనుప భోషాణాన్ని తయారు చేయించారు. ఆ భోషాణం మీద పెట్టారు ఆ ధనస్సుని. దాన్ని బయటికి తీసుకురావడానికి బాగా ఒడ్డు పొడుగు బలము ఉన్నటువంటి అనేక మందిని సైనికుల్ని పిలిపించారు. వాళ్ళందరూ కూడా వెళ్లారు. దాన్ని లాగటానికి అతి ప్రయత్నం చేశారు. అది ఓ పట్టాన కదలలేదు. చక్రాల బండిని లాక్కు రావటానికి వీళ్ళు అంత ప్రయత్నం చేయవలసి వచ్చింది. అంత బరువైంది. శ్రమ తెలియకుండా ఆడుతూ పాడుతూ ఏదో ఒక రకంగా ఆ భోషాణాన్ని లాక్కొచ్చారు అక్కడి నుంచి. దాన్ని యజ్ఞవాటికలో ఉన్నటువంటి జనక మహారాజు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు, రాజా, నువ్వు ఆజ్ఞాపించినట్టే రాజులందరూ కూడా పూజించేటటువంటి దివ్యమైనటువంటి ఈ శివధనుస్సుని ఇక్కడికి తీసుకొచ్చాము అన్నారు. ఆ సమయంలో జనక మహారాజు విశ్వామిత్రుడి వైపు తిరిగి, ఓ బ్రహ్మర్షి, మా వంశీయులు మిగిలినటువంటి మహారాజులు అందరూ కూడా ఈ ధనుస్సును పూజిస్తూ వచ్చారు. స్వరలు గాని, అసురులు గాని, అంటే దేవతలు గాని, రాక్షసులు గాని, అంతేకాదు గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, ఉరగ గణాలు, గరుడ గణాలు, ఇవి ఏవి కూడా ఈ ధనస్సుని ఇంతవరకు ఎక్కుబెట్టలేకపోయినాయి. అనేక మంది ఈ ధనుస్సును ఎక్కుబెట్టాలి అని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ ఈ ధనుస్సును మాత్రం ఎవరూ ఎక్కుబెట్టలేకపోయారు. ఇంతవరకు ఈ ధనుస్సును ఎత్తిన వాళ్లు గాని, ధనుస్సును వంచిన వాళ్లు గాని, దీనికి
ఆ వింటి నారిని ఎక్కించినటువంటి వాళ్ళు గాని ఇంతవరకు ఎవరు మాకు కనిపించలేదు. ప్రతి వాళ్ళు వచ్చి దీన్ని చూసి మాత్రమే వెళ్ళిపోతూ ఉన్నారు అంతే. సాక్షాత్తు ఈశ్వరుడిదే అయినటువంటి ఈ శివధనస్సు ఇప్పుడు మీ ఎదురుకుండా ఉంది. దీన్ని మీరు మీ వెంట వచ్చినటువంటి ఆ రామలక్ష్మణులకి ఇద్దరికి కూడా చూపించండి అన్నాడు. జనకుడి మాటలు విన్నటువంటి ఆ విశ్వామిత్రుడు రాముడి వైపు తిరిగి, నాయనా రామ, జనక మహారాజు ఏదో చాలా గొప్పగా చెబుతూ ఉన్నాడు. ఈ ధనస్సు ఏమిటి? దీని సంగతి ఏదో నువ్వు ఒకసారి చూడవలసింది అన్నాడు. మహర్షి యొక్క ఆజ్ఞని శిరసావహించాడు శ్రీరామచంద్రుడు. ఆ భూషణం తీశాడు. ఆ భూషణంలో గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము వీటన్నిటితోనూ పూజించబడి ఉన్నది ఆ యొక్క ధనస్సు. దాన్ని చూశాడు. ఆ శివధనస్సుకి నమస్కారం చేశాడు. గురువు గారైనటువంటి విశ్వామిత్రుడి వైపు తిరిగి, ఓ బ్రహ్మర్షి, ఈ ధనస్సుని నా చేత్తో నేను లేవదీస్తాను. దీన్ని లేవదీసి దీనికి వింటిని సంధించాలి అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. మీ అనుజ్ఞ ఏమిటి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి విశ్వామిత్రుడు, జనక మహారాజు ఇద్దరు కూడా పరమానంద భరితులయ్యారు. సామాన్యంగా కాదు, మహదానందం చెందారు. అలా చెంది వెంటనే అలాగే రమా కాని అన్నారు. ఎందుకని అంటే ఇంతవరకు అసలు ఆ ధనస్సుని ఎత్తుతాను అని చెప్పినటువంటి వాడు లేడు. ప్రతివాడు కూడా ఆ ధనస్సును చూసి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ధనస్సుని ఎత్తడం కాదు కదా, ధనస్సు అటు ఇటు కలపడం కూడా ఎవరికి వల్ల కాలేదు. అటువంటి ధనస్సుని ఇన్ని సంవత్సరాలకి ఒక బాలకుడు వచ్చి నేను ఆ వింటిని ఎత్తుతా, ధనస్సుని ఎత్తుతాను, దానికి వింటి నారిని సంధిస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అందుకే మహదానందం చెందాడు ఆ జనక మహారాజు. ఇక విశ్వామిత్రుడు త్రికాలజ్ఞుడు, బ్రహ్మర్షి. ఆయనకి తెలుసు ఈ శ్రీరామచంద్రుడికి సీతామహాదేవితో వివాహం చేయటం కోసమే ఆయన ఈ రాముడిని జనకుడి యొక్క నగరమైనటువంటి మిథిలా నగరానికి తీసుకొచ్చాడు. జనకుడి యొక్క పట్టణానికి తీసుకొచ్చాడు. అందుకే మహదానందంతో అట్లాగే రామ కానివ్వు అన్నాడు. ఇప్పుడు ఈ బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు, ఆ రాజర్షి అయినటువంటి ఆ జనకుడు ఇద్దరు కూడా మహదానందంతో రామ అలాగే కానివ్వు అన్నారు. శ్రీరాముడు ఆ యొక్క ధనుస్సుని తన ఎడమ చేత్తో అలా పట్టుకున్నాడు. అవలీలగా దాన్ని పైకెత్తాడు. ఎప్పుడైతే ఈ రాముడు ఆ ధనుస్సుని, శివధనుస్సుని పైకి లేపాడో ఆ క్షణంలో యజ్ఞవాటికలో ఉన్నటువంటి మహాజనులు అందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ఋషులు, మహర్షులు, దేవర్షులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. జనక మహారాజు పరమానంద భరితుడైపోయాడు. శ్రీరామచంద్రుడు దాని వింటిని తీశాడు, అల్లెత్తాడు, ధనస్సుకి ఎక్కించాడు. అప్రయత్నంగా ఆ ఎడం చేత్తో ధనస్సు పట్టుకున్నాడు, కుడి చేత్తో వింటి నారిని అలా సంధించి లాగడానికి ప్రయత్నం చేశాడు. లాగాడు. ఆ వింటి నారిని ఆకర్ణాంతం లాగాడు. బాణం వేసేటప్పుడు వింటి నారిని ఎంతవరకు మనకి వెనక్కి లాగినట్లయితే అంత దూరం పెడుతుంది అందులో సంధించినటువంటి బాణం. అందుకే బాణం అనేది చాలా దూరంలో ఉన్నటువంటి వస్తువుని ఛేదించాలి అన్నప్పుడు ఆ వింటి నారిని ఆకర్ణాంతము లాగవలసి ఉంటుంది. ఆకర్ణాంతం అంటే చెవిదాకా.
కుడి చేత్తో ధనుసు ఎడం చేత్తో ధనుసు పట్టుకున్నాడు, కుడి చేత్తో వెంట నారిని పట్టుకున్నాడు. పట్టుకుని ఆ నారిని వెనక్కి లాగాడు. ఆకర్ణాంతము తన కుడి చెవి దగ్గరకు వచ్చేదాకా ఆ కుడి చేత్తో నారిని పట్టుకుని వెనక్కి లాగాడు. ఆ సభలో ఉన్నటువంటి జనమంతా కూడా అమితమైనటువంటి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుడు ఆ వెంటి నారిని అలా ఆకర్ణాంతము లాగుతూ ఉన్నాడు. అంతే మరుక్షణంలో పెటపెట ధనధనమనేటటువంటి శబ్దాలు వినిపించినాయి. ఏమిటో అర్థం కాలేదు. అంతా ఆశ్చర్యమై చూస్తూ ఉన్నారు. ఏమైంది? శ్రీరామచంద్రుడి చేతిలో ఉన్నటువంటి ఆ శివధనుస్సు విరిగిపోయింది. అది 2 ముక్కలైపోయింది, నేల మీద పడిపోయింది. ఆ సభలో ఉన్నటువంటి మహర్షులకి, జనక మహారాజుకి, విశ్వామిత్రుడు అందరూ కూడా మహదానందంతో అలా చూస్తూ ఉన్నారు. కరతాళ ధ్వనులు మిన్నుముడుతూ ఉన్నాయి. అందరి ముఖంలోనూ కూడా ఆనందం తాండవిస్తూ ఉన్నది. ఆ క్షణంలో పిడుగులు పడ్డటువంటి శబ్దమైంది. పర్వతాలన్నీ కూడా బద్దలైపోయినటువంటి శబ్దమైంది. భూమి అంతా కంపించిపోతూ ఉన్నట్టుగా అలా తోచింది. అందరూ కూడా నేల మీద కూలిపోయారు.